నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆయుష్మతి భవ. న్యూమరాలజీ అనేది డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందని అనేక మార్లు చెప్పి ఉన్నారు. ఎప్పుడైనా ఇట్లాంటి అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చిన్న ఇన్సిడెంట్స్ కాదు, వాళ్ళ లైఫ్లో అయితే అవి చాలా చాలా పెద్ద ఇన్సిడెంట్సే. ఈ సూసైడ్స్ చేసుకోవటం కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్లో అంటే అకాల మరణాలు వచ్చినప్పుడు అయితే మరీ నొక్కి చెప్తూ ఉంటారు, డెఫినెట్గా న్యూమరాలజీ పనిచేస్తుంది. న్యూమరాలజీ పనిచేయటం అనేది ఎలా ఉంటుందంటే సడన్ డెత్స్ని తీసుకురావటం కానీ, విధ్వంసం చేయటం కానీ జీవితాన్ని ఖచ్చితంగా చేస్తుంది అని అనేక మార్లు చెప్పి ఉన్నారు. అయితే ఇప్పుడు జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆవిడ గురించి మాట్లాడటం అనేది డెఫినెట్గా బాధాకరమే. ఎందుకంటే రకరకాల కోణాలు ఉన్నాయి ఆవిడ ఆత్మహత్య వెనుక. సామాజిక కోణాలు ఉన్నాయి, మానసిక కోణాలు ఉన్నాయి. అయినప్పటికీ న్యూమరాలజీ ఏం చెప్తోంది? స్వేచ్ఛ సూసైడ్ అనేది ఒక న్యూమరాలజిస్ట్గా ఆవిడ పేరుని అనాలిసిస్ చేస్తే కనుక ఎటువంటి రోల్ని ప్లే చేసింది న్యూమరాలజీ అనేది ఒక్కసారి మాకు ఎక్స్ప్లెయిన్. తప్పకుండా అమ్మా. అంటే చనిపోయిన ఒక ఆడపిల్ల గురించి డిస్కస్ చేయడం నిజంగా నాకు కూడా చాలా బాధాకరమైన విషయం. కానీ తను ఈ నెంబర్స్ వల్ల జీవితాన్ని ఎలా అంతం చేసుకుందో నాకు తెలుస్తుంది. కాబట్టి ఇలా మరొక బిడ్డ జీవితం అంతం అవ్వకూడదు, మరొక ఆడపిల్ల అన్యాయం అవ్వకూడదు. అన్యాయం అంటే మేబీ తన చేతులారా చేసుకున్నా తను విధికి బలైనట్టే లెక్క, విధి లిఖితానికి బలైనట్టే లెక్క. తను మేబీ తను అంటే పేరులో ఉండే రాంగ్ నెంబరు మన ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మేబీ లైఫ్లో తెలిసి తెలియక రాంగ్ స్టెప్స్ వేసి ఉండొచ్చు కాక. మనుషులు అనేవాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తారు, కానీ మరణం ఒక్కటే దానికి సొల్యూషన్ అవ్వదు, తిరిగి అది చివరి పరిష్కారం కాదు. సో ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఫస్ట్ ఒక మైనర్ తన్ని పెళ్లి చేసుకోవడం, తర్వాత అది విడాకులు అయిపోయి మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకోవడం, అది అయిపోవడం. ఇప్పుడు ఎవరో ఇంకో ఆయన్ని సహజీవనం సాగిస్తుంటాం. అతనేమో ఈ అమ్మాయి నన్ను భర్తగా ఊహించుకుంది అని చెప్పడం. ఇవన్నీ రకరకాలు. ఏదేమైనప్పటికీ అంతిమంగా ఏంటంటే ఆ పిల్ల ప్రాణాలు కోల్పోయింది అనేది అత్యంత బాధాకరమైన విషయం. అయితే ఇక్కడ న్యూమరాలజీ గురించి మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే, పేర్లో ఇంగ్లీష్ స్పెల్లింగ్లో రాంగ్ నంబర్ ఉంటే తప్పకుండా అది ఆ వ్యక్తి జీవితం మీద తప్పకుండా దాని ప్రభావం చూపిస్తుంది. ఎందుకు అంటే గత 25 ఏళ్ళుగా నేను రీసెర్చ్ చేసిన దాంట్లో రాంగ్ నెంబర్ లేని పేరున్న వ్యక్తి బలైపోవటం నేను చూడలేదు. అంటే సపోజ్ ఇప్పుడు స్వేచ్ఛది ఇలా జరిగింది, వెంటనే ఆ స్వేచ్ఛ స్పెల్లింగ్ని మనం కనుక ఎనాలిసిస్ చేస్తే అందులో రాంగ్ నెంబర్ ఉంటుంది. కాబట్టి రాంగ్ నెంబర్ పనిచేస్తుంది గ్యారెంటీగా చెప్పచ్చు మనం. ఏ ఆడపిల్లని కాదు, మగపిల్లని కాదు, పెద్దవాళ్ళని కాదు, చిన్నవాళ్ళని కాదు, ఎవ్వరు కూడా ఈ పేరులో ఉన్న రాంగ్ నంబర్ వల్ల బలవకూడదు అనేదే నా ముఖ్యోద్దేశం. జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. రైట్. అయితే ఈ స్వేచ్ఛ అన్న పేరు ఇప్పుడు అడగడానికి నేను గల కారణం, మీరు ఇందాక అన్నట్టుగా తన పర్సనల్ లైఫ్ని ఏదో అనాలిసిస్ చేయాలనేది ఇక్కడ ఉద్దేశం కాదు. స్వేచ్ఛ అన్న పేరు ఇంకా చాలా మందికి ఉండొచ్చు. స్వేచ్ఛ అనే పేరు ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తుంది అనేది ఒక్కసారి నాకు తప్పకుండా. స్వేచ్ఛకి 2-3 రకాల స్పెల్లింగ్స్ వాడతారు. జనరల్ గా అయితే ఎక్కువగా SWECHA స్వేచ్ఛ. ఈ అమ్మాయి ఇలా రాసుకోలేదు అనుకుంటా. చూద్దాం. ఓకే, కొంతమంది కాదండి నేను W వాడను V వాడతానంటారు. ఇప్పుడు ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్దాం అనగానే నేను V వాడతానండి అంటారు. సో అది కూడా చూద్దాం. SWECHA. ఇంకో రకంగా కూడా రాస్తారు. ఇప్పుడు మీరు అంటున్నారు SWE అంటే మీరు కూడా మీడియా రంగంలో ఉన్నారు కాబట్టి మీకు ఆ అమ్మాయి పేరు తెలిసే ఉంటుంది. SWETCHA. లేదు, పిలిచే పేరే గుండె వంటిది. కాలింగ్ నేమ్ ఇస్ లైక్ హార్ట్. సో ఈ 3 స్పెల్లింగ్ ని మనం ఎనాలిసిస్ చేస్తే 90% ఈ స్పెల్లింగే ప్రకృతి తీసుకుంటుంది. సో ఈ పేరుని అనాలిసిస్ చేస్తే 3, 6, 9, 5, 14, 3, 17, 5, 22, 22, 3, 25,
530 31. దీన్ని డెత్ అండ్ డైవర్స్ నెంబర్ అంటారు. ఈ 31వ నెంబర్ డెత్ అండ్ డైవర్స్ అంటే డైవర్స్ అవ్వచ్చు, జీవితంలో తను ఒంటరిగా మిగిలిపోవచ్చు, చనిపోవచ్చు. సో అందుకు తగిన దారులను ఈ నెంబర్ చాలామంది పేర్లో ఉంటుంది. సో నా ప్రాపగండా ఏంటంటే, నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఎవరి పేరులో కూడా న్యూమరాలజీ ప్రకారం రాంగ్ నెంబర్లు రాకుండా చూసుకోవడం వల్ల అకాల మరణాలు, జీవితంలో రాంగ్ స్టెప్స్ పడకుండా ఉంటాయి. ఈ ఈ ఈ స్పెల్లింగ్లో కూడా ఇదే నెంబర్ ఉంటుంది. 3 6 5 3 5 3 5 1 సేమ్ 31. ఓకే, బట్ పైన ఉన్న స్వేచ్ఛకి ఈ స్వేచ్ఛకి స్పెల్లింగ్ వచ్చేసి 3 6 5 4 3 5 1 అంటే 3 6 9 5 14 18 21 26 27. ఓకే, 7 అక్షరాలు 27వ నెంబర్ మంచిదే, కానీ ఇందులోంచి కీ కాంపౌండ్ నెంబర్ అని ఓవెల్స్ మైనస్ చేయాలి. అంటే 6 తీసేయాలా? తీసేస్తే 21. అంటే 21 అంటే 3, 6 అంటే 6. 6 and 3 both numbers called as a destructive pair అంటారు. 6 and 3 both numbers called as a destructive pair. 6 3 కాంబినేషను జీవితం విధ్వంసం. ఇంకో సిస్టమ్ ఉంది న్యూమరాలజీలో. ఈ సిస్టంలో చూసినా కూడా ఇదే ఈ సిస్టంలో 6 and 3 వచ్చింది. ఆ సిస్టంలో 1 and 6 వస్తుంది. 1 and 6 కూడా జీవితం విధ్వంసం. 6 5 11 13 16 16 8 24 1 25. 25లోంచి కీ కాంపౌండ్ నెంబర్ 6 తీసేస్తే 19. అంటే 6 and 19 అంటే 1. 6 and 1 both numbers called as a destructive pair. 6 and 3 called as a destructive pair. And 31 number is a death and divorce number. సో మేము ఈ స్పెల్లింగ్ వాడాం, ఆ స్పెల్లింగ్ వాడామని కాదు, దాంట్లో రాంగ్ నెంబర్ ఉందా లేదా, రాంగ్ నెంబర్ లేకుండా వాడుకోవటం అనేదే, మన పేరుని పెట్టుకోవడం అనేదే మనకి శ్రేయస్సునిస్తుంది, అభివృద్ధినిస్తుంది, నిండు నూరేళ్ల జీవితాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఈ యుగంలో ఇది పనిచేస్తుంది. దీనికి ఏంటి నమ్మకం, ప్రామాణికం ఏంటంటే మన మీద పనిచేస్తుంది, తెలుసుకోవాలి, మనం చూస్తున్నాం ప్రతి సంఘటన. అందుకనే ఎగ్జాంపుల్గా తీసుకొని కనీసం ఇప్పుడు ఈ అమ్మాయి జీవించి ఉండగా, అమ్మ ఈ పేరు ఇలా ఉంది, దీన్ని ఇలా ఏదన్నా మార్పు చేసుకుంటే బాగుంటుంది అంటే తనకి ఎవరన్నా చెప్పి తను మార్చుకొని ఉంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, తనకి ఇలాంటి మరణం, ఇలాంటి సూసైడల్ థాట్ రాదు, తను జీవించి ఉండేది, జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా పోరాటం చేసి జీవితంలో ముందుకు వెళ్ళేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎప్పుడు సూసైడ్ చేసుకుంటుంది, ఇంకా నాకు ఏ దారి లేదు, నా జీవితం అయిపోయింది అన్న థాట్ వచ్చినప్పుడే కదా సూసైడ్ చేసుకునేది. సో ఆ పిల్లకి ఇంకా బోల్డంత బంగారు భవిష్యత్తు. సుమారుగా 65 years అంటే 100 ఏళ్ళు పూర్ణాయుర్దాయం అంటే ఆ పిల్లకు 30-35 ఉంటాయా, 35 ఉంటాయి అనుకోండి. సో ఇంకా 65 years బంగారు భవిష్యత్తు తను పోగొట్టుకుంది. ఎందుకు? ఈ నెంబర్ కూడా తన థాట్స్ని డ్రైవ్ చేస్తుంది, మనిషి యొక్క ఆలోచన విధానాన్ని. ఇంకా నా జీవితం ఇంతే, నా బతుకు ఇంతే, ఇక్కడతో నా జీవితం అంతమైపోయింది అని, నన్ను అందరూ ఇలా చేశారు, అందరూ నన్ను ఇట్లా మోసం చేశారనో సంథింగ్ ఆ అమ్మాయి ఏం ఆలోచించిందో మొత్తానికి ప్రాణాలు తీసుకుంది. రైట్. ఇప్పుడు మీరు కరెక్షన్ ఇవ్వాలి అంటే అకార్డింగ్ టు దేర్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇవ్వాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం క్యాల్కులేట్ చేయాలి. 2 systems లో కూడా రాంగ్ నెంబర్ రాకుండా చూడాలి. రైట్. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకైతే మీరు ఎలాంటి ప్రాసెస్? డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మ్యారేజ్ అయిన డేట్ ని కన్సిడర్ చేస్తాం, వాళ్ళకి పిల్లలు పుట్టిన తేదీల్ని కన్సిడర్ చేస్తాం, దాన్ని బట్టి వాళ్ళకి, అంటే వాళ్ళకి లైఫ్ లో ఏ నెంబర్స్ కలిసి వస్తున్నాయి అనేది మాకు ఒక అవగాహన వస్తుంది. పెళ్ళైన డేట్ అదొక పాజిటివ్ కాబట్టి పాజిటివ్, ఒక శుభకార్యం, తర్వాత పిల్లలు, సో వీళ్ళు పుట్టిన డేట్లు, సో ఆయనకి ఏ నంబర్లు జీవితంలో కలిసి వస్తున్నాయి అనేది ఈ 3 ద్వారా తెలుస్తుంది. 2 పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది, దాని ద్వారా ఆయనకి ఏ నెంబర్లు కలిసి వస్తున్నాయో తెలుస్తుంది. దాని ప్రకారం మనం పేరు పెట్టడం జరుగుతుంది.
కొన్ని కొన్ని సందర్భాల్లో పేరు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఉమ్, అన్ని సందర్భాల్లో అది ఉండదు. ఉమ్, ఏదేమైనప్పటికీ జనాలు జీవితం గురించో, రాబోయే అనారోగ్య సమస్య గురించో, లేకపోతే పోయే ప్రాణం గురించో కన్నా ఇప్పుడు నేను ఆధార్ కార్డులు ఎట్లా మార్చుకోవాలి, ఉమ్. ఇప్పుడు నేను రేషన్ కార్డులు ఎట్లా మార్చుకోవాలి, దీనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. దేనికి ఇవ్వాలి దానికి ఇవ్వాలి కదా. ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాణం కన్నా ఆధార్ కార్డును ఇంపార్టెంట్ కాదు, లేకపోతే ఇంకో కార్డు ఇంపార్టెంట్ కాదు. అది అయ్యే పని, అది అవుతుంది, ప్రాణం అవుతుంది. తిరిగి రాదు. ప్రాణం తిరిగి రాదు కదా. సో అందుకని Right, sir. ఏ ఆడపిల్ల పేరులో కూడా రాంగ్ నంబర్ ఉండకూడదు అనేది నా జీవితాశయం. Right, sir. Right. ఏ ఆడపిల్ల కూడా ఇట్లా అర్ధాంతరంగా ఉమ్, తనువు చాలించకూడదు. ఉమ్, ఏ ఆడపిల్ల మీద ఏ ఆడపిల్ల జోలికి ఇలాంటి అఘాయిత్యం జరగకూడదు. అంటే ఈ పిల్ల విషయంలో తను సూసైడ్ చేసుకుంది. ఉమ్, ఇంకా కొంతమంది పిల్లల విషయంలో ఎవరు అన్యాయం చేస్తే సూసైడ్ చేసుకోవడము, లేకపోతే ఇంకెవరు అఘాయిత్యం చేయడము, లేకపోతే accidents రకరకాల సంఘటనలు మనం వింటూ ఉన్నాం చూస్తున్నాం. సమాజంలో. ఆ. ఇవాళ ఆడపిల్లల్ని ఎలా ఒక్కొక్కళ్ళ జీవితం ఎలా ఉందనేది. సో ఏ ఆడపిల్ల పేరులో కూడా రాంగ్ నెంబర్ ఉండకూడదు. ఉమ్. ఉండకుండా చూసుకోవడం ద్వారా వాళ్ళకి మంచి జీవితాన్ని మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు, కన్నాక మా ఇంటి మహాలక్ష్మి, మా బంగారు తల్లి అని పెంచుతారు. పెంచిన పిల్ల ఆ ఇంటికి వెళ్ళినా కూడా బంగారు తల్లిగా కన్సిడర్ అవ్వాలి. ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఈ పిల్ల మా ఇంటి బంగారు మా ఇంటి మహాలక్ష్మి అని అనుకోవాలి. అవును, అలా అనుకోవాలంటే పేరులో మంచి నెంబర్ ఉండాలి. ఉండాలి. Right. ఉంటేనే అలాంటి సందర్భం ఏర్పడుతుంది. Right. లేనట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. Right, sir. కనుక ఆడపిల్లల పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోండి. Right. ఇది నా సందేశం. రైట్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడటం ఎందుకు అని డెఫినెట్ గా కమెంట్ చేసే వాళ్ళకి ఒక చిన్న మనవి, ఇట్లాంటివి జరుగుతూ ఉంటే డెఫినెట్ గా బాధ అనిపించి న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ ఉంది, ఇట్స్ అ బూన్, అది వినియోగించుకుని ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ ని చేయటం తప్ప ఏదో దాని గురించి చేసేయటమో వీడియో చేసేయాలి ఏదో మాట్లాడాలి అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. దీన్ని గ్రహించగలరు. రైట్ సార్, చాలా చక్కగా. వ్యాపారం కోసమో ఉమ్, లేకపోతే వ్యూస్ కోసమో